ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవాతి దేవుడు మనయందు తనకున్నటువంటి మంచి సదభిప్రాయాన్ని బట్టి ఈ స్థలానికి మనందరినీ కూడా తీసుకుని వచ్చాడు. ఈ స్థలానికి వచ్చిన మనమందరం ఆ దేవాతి దేవుని యొక్క వాక్యపు యొక్క దీవెన పొందటానికి, దేవుని యొక్క వాక్యపు యొక్క ఆశీర్వాదం అన్నది ఒక వ్యక్తికి లేకపోతే ఆ వ్యక్తి తన జీవితాన్ని భక్తి విషయంలో ఏమాత్రము అభివృద్ధిని చూడలేడు. మనిషి యొక్క భక్తి యొక్క అభివృద్ధి దేని మీద ఆధారపడి ఉంటుంది అని మనం ఆలోచిస్తే కేవలం వాక్యం మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకనే ఈనాటి క్రైస్తవ జనాంగానికి లేక క్రీస్తుని కలిగి ఉన్న వ్యక్తులకు వాక్యం చాలా మట్టుకు ప్రాముఖ్యం. ఎవరైతే విషయంలో ఆసక్తి, వాక్య విషయంలో ప్రేమ ఎవరైతే కలిగి ఉండడం జరుగుతుందో వారి ఆత్మీయ జీవితాన్ని తప్పనిసరిగా కాపాడుకోవడం అన్నది కూడా జరుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క జీవితం భక్తి విషయంలో వృద్ధి కావాలి అంటే కేవలం ఆ వ్యక్తి యొక్క బుద్ధి మీద, జ్ఞానం మీద, స్వశక్తి మీద ఆధారపడడం అసంభవం. ఒక వ్యక్తి తప్పనిసరిగా దైవత్వ విషయంలో ఎదగాలి అంటే ఆ వ్యక్తికి అన్ని విధములు కూడా దేవుని వాక్యం అవసరమని మరీ నేను చెబుతూ ఉన్నా. ఈ విధమైనటువంటి వాక్యం ఈ సమయమందు మనం పొందుకోవడం నిజముగా మన యొక్క జీవితాల్లో మనంతకు మనమే బాధను వహిస్తూ ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్త పరుచుకోవటానికి దేవునికి మన యొక్క జీవితాన్ని ఈ విధముగా మనం అంకితం చేసుకోవడం మన యొక్క మేలును మనమే పొందుకున్నంత ఈ రాత్రికాల సమయమందు పరిశుద్ధుడైనటువంటి దేవుడు మరొకసారి మనతో కూడా మాట్లాడని, నిన్నటి దినాన ప్రియుడు తన చేతిని తలుపు సందులో ఉంచగా ఆ లోపల ఉన్న ప్రియురాలు ఆ చేతిని చూచి అంతరంగములో జాలిపడెను. నిన్నటి దినాన ఆ వాక్యాన్ని మనం వినగలిగాం. ఈ మూడవ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఒక ప్రత్యేకమైనటువంటి రీతిగా దేవుడు మనతో మాట్లాడని, దేవుడు మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మాట సహితం మన యొక్క జీవితంలో ఒక పరిపూర్ణమైన పరివర్తన కోసమే. సంవత్సరాల మానవ జీవితానికి దేవుడు ఎంత ఇచ్చినా సంవత్సరాలు మనుషుడు అనుభవిస్తున్నాడే కాని ఆ సంవత్సరాలలో దేవుడు మాట్లాడే వాక్యమును బట్టి మనుష్యుడు ఎంత మారాలో అంత మార్పు లేని వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. మానవ జీవితానికి మార్పు అనేది చాలా అవసరం. మీ ఎదురుగా ఉన్న ఈ బ్యానర్ మీరు చూడండి. కాలము ఏమైపోతున్నది? సంపూర్ణమైపోతూ ఉంది. అనగా దేవుడు నియమించినటువంటి కాలం అనేది ఒకటి ఉంది. అది సంపూర్ణమైపోతే మళ్ళీ ఆ కాలం, ఆ సమయం అనేది ఉండదు. దేవుడు నీకు 70 సంవత్సర కాలాన్ని ఇస్తే అది సంపూర్ణమయ్యే పరిస్థితుల్లో మార్పు చెందిన వ్యక్తివైతే మంచివాడవు, మంచిదానివే. దేవుడిచ్చిన 70 సంవత్సరముల కాలం సంపూర్ణమయ్యే పరిస్థితుల్లోనూ మార్పే చెందకపోతే దేవుడు నీకు నియమించిన కాలం పరిపూర్ణమైన తర్వాత తిరిగి ఆ కాలం రావాలి అంటే అవకాశాలనేవి ఉండవు. అందుకే దేవుని యొక్క రాకకైనా లేక ఈ లోకములో మనం
ఈ తనమును చాలించటానికైనా కాలం అనేటువంటిది సంపూర్ణమైపోతూ ఉందన్న మాట మనం మరిచిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు వస్తాడో మనలో ఎవరికీ తెలియదు. చిట్ట చివరికి అది మనుష్య కుమారుడైన నాకు కూడా తెలియదు అని అన్నాడు. బాగా వినాలి. ఆయన రాకను గురించిన విషయంలో భూమి మీద ఉన్నటువంటి భక్తులకే కాదు, చివరికి మనుష్య కుమారుడైన నాకు కూడా తెలియదు అని తన రాకను గురించి చెప్పారు. అంటే యేసుక్రీస్తు మనుష్యుడుగా లోకములో ఉన్నంత వరకు మనిషిగా తన రాక ఎప్పుడో తనకు తెలియదు. ఎప్పుడైతే మనుష్య కుమారుడైన క్రీస్తు మరణించి ఎప్పుడు ఆయన పునరుత్థానుడై ఆయన ఆరోహణమై వెళ్లిపోయాడో ఆ దేవాతి దేవునికి ఆయన రాక తెలుసు. మనిషిగా ఉన్నంత వరకు ఆయన రాక తెలియదు. అయితే ఆయన ఆరోహణమై వెళ్లిపోయిన తర్వాత ఆయన రాక తెలుసు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, అయితే మనుష్యులమైన మనకు మాత్రం తెలియదు. ఎప్పుడు యేసుక్రీస్తు తన రాజ్యముతో వస్తాడో తెలియదు. అయితే ఎప్పుడైనా రానివ్వండి, ఆయన తన రాజ్యముతో వచ్చేటప్పుడు మనమందరం ఏం పొందాలి? కాలము సంపూర్ణమైనప్పుడు, రెండవది దేవుని రాజ్యము సమీపించినప్పుడు మనమంతా మారు మనస్సు పొందాలి. దేవుడు నీకిచ్చినటువంటి కాల పరిమితి ఎంతో నీకు తెలియదు. అయితే అవి సంపూర్ణమైపోతూ ఉంది. ఆయన రాజ్యం కూడా సమీపిస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి సహితం మారు మనస్సు పొందాలి. అనేక మంది జీవితాలలో ఈ మార్పు కలిగిన జీవితం లేదు. ఎక్కువగా క్రైస్తవ జీవితం ఒక మార్పు కలిగిన జీవితముగా, ఒక ప్రత్యేకించబడిన జీవితముగా, లోకములో క్రీస్తుని ఎరుగని ఒక అన్యుల్లాంటి జీవితము వలె కాక అన్యులకు ఒక మాదిరి కలిగిన జీవితాన్ని మన నుండి చూపించేటువంటి ఒక ప్రేమగా ఉండాలి. అదే దేవుడు మన నుండి కోరుకునేటువంటి. ఈ రోజుల్లో చాలా మట్టుకు మనం ఆలోచిస్తే నామకార్థకంగా బ్రతకడం ఎక్కువగా నేర్చుకోవడం, ఆచారరీత్యా బ్రతకడం నేర్చుకోవడం ఉందే కాని ఆత్మీయత అనేటువంటిది లేదు ఈ రోజున క్రీస్తుని కలిగిన క్రైస్తవుని జీవితంలో. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, నీవు నేను గమనించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు డిసెంబర్ 25వ తారీఖున జన్మించాడు. అది మనకు ఒక పండుగ. ఇంటికి మార్పు వస్తుంది, వంటలకు మార్పు వస్తాయి, బుడ్డలకు మార్పు వస్తుంది. పాతవారిని వదిలి క్రొత్త వారిని మనుషుల్లో మార్పు వస్తుంది. ఇలా మనం చూస్తూ వెళ్లితే ఆ పండుగ దినాన ఎన్నింటిలోనూ మనుష్యుడు మార్పును చూపిస్తాడు. అంతేకాదు, జీవితానికి కూడా ఆ రోజే మార్పును చూపిస్తాడు. ఎలా మార్పు చూపిస్తాడు? సంవత్సరమంతా తాగని వాడు ఆ రోజే తాగిసేస్తాడు. ఎందుకురా తాగావంటే యేసు పుట్టాడయ్యా, సంతోషించాలి. వాడు ఆ సంవత్సరం ఏ తప్పు చేయడు. అయితే యేసు పుట్టినరోజే వాడు ఏం చేస్తాడు? ఇలాంటి మార్పులు క్రైస్తవునిలో కనిపిస్తున్నాయి.
ఏ వీధిలో చూడు పెద్ద స్టార్. బయట చూపిస్తాడు, వాడు సంతోషిస్తాడు. అది బయట వేయటానికి కాదు, ప్రజలు చూడటానికి కాదు, అది నీ అంతరంగంలో వేసుకోవాలి. ఈరోజు క్రైస్తవ జీవితం కేవలం లోక సంబంధమైనటువంటి వైభవం, లోక సంబంధమైన ఆడంబరం, లోక సంబంధమైన సంతోషం, లోక సంబంధమైనటువంటి ఆచారాలను ఈ రోజున మనుష్యుడు అత్యధికంగా ప్రేమించి వాటిని జరిగించి ఈ రోజున తన జీవిత ప్రవర్తన ద్వారా అనేక మంది వ్యక్తుల ఎదుట యేసు క్రీస్తు ప్రభుల వారిని అవమానపరిచేటువంటి అసభ్యకరమైన జీవితాన్ని ఈ రోజు నామకార్థ క్రైస్తవుడు జీవిస్తూ ఉంటున్నాడు. క్రైస్తవునిలో మార్పు లేనంత వరకు దేవుని రాజ్యం నీ దగ్గరికి రా. మార్పు కలిగినప్పుడే దేవుని రాజ్యం నీ వద్దకొస్తుంది. ఆయన నీ చెంతకొస్తాడు. నా కుమారుడా, ఓ నా కుమార్తె, దేవుడు చక్కని ఆహ్వానం పరలోకం నీకిస్తాడు. అయితే ఈ రోజున ఈ విధమైన చక్కని పిలుపు ప్రభువు నుండి పొందుకునే పరిస్థితి లేదు నేటి క్రైస్తవ సమాజానికి. ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళ దేవుని బిడలమైన మనం దేవుని యొక్క వాక్యము ద్వారా, ఏ సేవకుని ద్వారా ఏ విధమైన బోధ విన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి బోధను మెచ్చుకుంటాం, బోధను చాలా మట్టుకు ఘనంగా ఎంచుతాం, బోధను చాలా మట్టుకు ఇష్టపడుతాం. అయితే ఆ బోధలో బ్రతుకును చూపించలేకపోతాం. మన వినిచున్న బోధలో మన బ్రతుకును చూపించే వ్యక్తులుగా ఉండాలి. అందుకే దేవుడు బోధకుడై బోధను మనకిస్తూ ఉన్నాడు. ఆ బోధలో మన బ్రతుకును చూపించడానికి. కాబట్టి ఈ రోజున మన యొక్క జీవితంలో ఒక పరిపూర్ణమైనటువంటి మార్పు కలగటానికి మన వినిచున్న వాక్యానికి జీవితాన్ని అర్పించుకొని ఈ రోజున ఈ స్థలములో దైవ వాక్యపు యొక్క ఆశీర్వాదాలతో, వాక్యం ఇచ్చే హెచ్చరికను బట్టి జీవితాలు తీర్మానించుకోవడంలో ఒక మంచి అవగాహన కలిగి దైవ వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే యాకోబు మనకు కనిపిస్తూ ఉన్నాడు. యాకోబు తర్వాత మోషే కనిపిస్తూ ఉన్నాడు. మోషేకు ముందున్నవాడు యాకోబు. యాకోబు తర్వాత వచ్చిన వాడు మోషే. అయితే ఈ ఇద్దరి వ్యక్తుల నోటి నుండి ఇశ్రాయేలీయుల 12 గోత్రములకు సంబంధించినటువంటి వ్యక్తులను గురించి వారు మాట్లాడిన విధానం బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. ఇశ్రాయేలుల 12 గోత్రాలకు సంబంధించిన వీరిని గురించి యాకోబు ఒక విధంగా మాట్లాడాడు. మోషే ఇంకొక రీతిగా వారిని గురించి మాట్లాడుతూ వచ్చాడు. యాకోబు మాట్లాడినప్పుడు అది ఒక విధమైన రీతిగా వారి స్థితిని చూపించాడు. మోషే కాలములో వారిని గురించి మాట్లాడినప్పుడు యాకోబు వారిని చూపించిన స్థితి కాక ఇంకొక స్థితిని గురించి వారితో మాట్లాడుతూ వచ్చాడు. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. యాకోబు ఇశ్రాయేలీయుల 12 గోత్రములకు సంబంధించిన గోత్రకర్తల విషయములో యాకోబు ఏమి మాట్లాడుతూ రాగలిగాడు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆదికాండాన్ని మనం చూడగలిగితే 49వ అధ్యాయం 4వ వచనాన్ని
దయచేసి చదువుకుందాం. నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచము మీదికి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి. అతడు నా మంచం మీదికి ఎక్కెను. చూడండి, ఇది యాకోబు రూబేనును గురించి మాట్లాడిన విషయం. అది ఇదే రూబేనును గురించి మోషే ఏం మాట్లాడగలిగాడు? ప్రభునందు ప్రియమైన వారలారా, ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 6వ వచనాన్ని దయచేసి చూద్దాం. 33వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకున్నాం త్వరగా. రూబేను బ్రతికి సావకయుండునుగాక. అతని వారు, చూడండి, రూబేను బ్రతికి సావకుండునుగాక అని వ్రాయబడి ఉంది. ఇది మోషే వారిని దీవించేటప్పుడు పలికిన చక్కని పలుకు. అది యాకోబు రూబేను విషయంలో మాట్లాడిన మాట. రూబేను ఎవరో కాదు, రూబేను నీళ్ల వలె చంచలుడు అని మాట్లాడాడు. తన తండ్రి యొక్క మంచమును ఎక్కి దానిని అపవిత్రపరిచెను అని యాకోబు ద్వారా చెప్పించుకోగలిగాడు. అయితే యాకోబు తర్వాత వచ్చిన మోషే అదే రూబేను గురించి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? రూబేను బ్రతికి సావక ఉండునుగాక అని అన్నాడు. రూబేను బ్రతకాలి, సావకుండా ఉండాలి. ఇది మోషే మాట్లాడినటువంటి మాట. రూబేనుల గురించి యాకోబు ఎందుకు ఆ రీతిగా మాట్లాడాలి? ఆ రూబేనుల గురించి మోషే ఎందుకు ఆ విధముగా మాట్లాడాలి? కారణమేమిటి? నా ప్రియమైన వారలారా, యాకోబు మాట్లాడినప్పుడు రూబేనుల గురించి తన స్థితి ఒక విధముగా ఉండగలిగా. మోషే మాట్లాడినప్పుడు తన స్థితిలో ఒక ప్రత్యేకత కనిపిస్తూ ఉంటున్నది. బాగా మనం అర్థం చేసుకోవాలి. యాకోబు యొక్క జ్యేష్ఠ కుమారుడు రూబేన్. రూబేనుల గురించి దేవుడు చెప్పి యాకోబు చెప్పుడు, నీళ్ల వలె చంచలుడవు నీవు, అనగా స్థిరమైనటువంటి మనస్సు లేనివాడు, కదిలిపోయే స్వభావాన్ని కలిగిన వాడు, అస్థిరమైనటువంటి బుద్ధి కలిగిన వాడు రూబేను. రూబేను యొక్క జీవితం తన్ను తానుగానే స్వబుద్ధితో తన జీవితాన్ని పవిత్రత నుంచి అపవిత్రత చేసుకోగలిగాడు. పవిత్రతలో ఉన్నటువంటి వాడు అపవిత్రుడుగా కావటానికి అవకాశాన్ని రూబేను ఇవ్వగలిగాడు. ఎప్పుడు? తండ్రి మంచము మీదికి ఎక్కినప్పుడు. యాకోబు యొక్క భార్య మరణించిన తదనంతరం యాకోబు యొక్క ఉపపత్ని అయినటువంటి బిల్హాను యాకోబు ఉంచుకోగలిగాడు. ఒక దినాన బిల్హా యాకోబు యొక్క మంచం మీద పరుండి ఉన్నప్పుడు తండ్రి లేని సమయములో రూబేను వెళ్లి తండ్రి మంచం మీదకి ఎక్కి తన తండ్రి ఉంచుకున్న ఉపపత్ని అయిన బిల్హాతో రూబేను పాపం చేస్తాడు. ఆ విధముగా తండ్రి యొక్క మంచమును అపవిత్రం చెయ్యడం, తాను చేసిన పాపమును బట్టి ఆ పేరు ఆ స్థలములో రావడం జరిగిపోయేది. అది నా తల్లి, నా తండ్రి కలిగి ఉన్నటువంటి వ్యక్తి. అది దానికి నేను కుమారుడు కాగలుగుతా. ఇహం పరం చట్ట విరుద్ధంగా తప్పు చేసి తండ్రి మంచమును అపవిత్రం చేసిన వ్యక్తిగా రూబేను మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. గమనించాలి.
రూబేను తన జీవితంలో తాను చేసినటువంటి తప్పితమును బట్టి చివరికి సంవత్సరాలు గడిచే కొలది రూబేను జీవితంలో తన స్థితిని తాను గుర్తిరిగాడు. నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను. తన స్థితిని గుర్తిరిగి భవిష్యత్తులో ఒక పరివర్తనను చూపించాడు. ఆ పరివర్తన చూపించిన కారణాన్ని బట్టే మోషే ఏమని పలుకుచున్నాడు? రూబేను బ్రతికి సావక ఉండునుగాక అని వ్రాయబడి ఉంది. అంటే బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? ఎఫెసీ 2:1 మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మీరు ఏమై ఉన్నారు? చచ్చారు. రూబేను సహితం తాను చేసిన పాపాన్ని బట్టి ఆత్మీయ జీవితంలో రూబేను చచ్చిపోయాడు. శరీరరీత్యా బ్రతికాడే కాని తాను చేసిన ఒక్క పాపాన్ని బట్టి ఆత్మీయ విషయంలో తాను చచ్చిపోయాడు. ఆత్మకు సంబంధించిన ప్రతి క్రియ తన జీవితంలో చచ్చిపోయాడు. అందుకే రూబేను, నువ్వు బ్రతికిన తర్వాత ఇంకా చావకుండా ఉండటానికి నువ్వు ప్రయత్నించు. అనగా ఏ పాపం రూబేను ఆత్మీయతలో చంపేశాదో ఆ చంపబడినటువంటి పాప విషయములో తాను పశ్చాత్తాపడి తిరిగి దైవక్షమాపణ పొందుకొని తిరిగి తను దేవునిలో బ్రతకడం నిర్ణయించుకున్న తర్వాత బ్రతికుచున్న నీవు ఇంకా పాపము ద్వారా చావకుండా నువ్వు చూసుకునే హెచ్చరిక మోషే ద్వారా ఆ రోజున రూబేను ఈ హితోపదేశాన్ని పొందుకోగలిగాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళ దైవ సన్నిధిలో కూర్చున్నటువంటి మనలో ఏ వ్యక్తి అయినప్పటికీ సరే, పాపం మానవుని ఆత్మీయతను చంపేస్తుందన్న మాట మరిచిపోకూడదు. పాపము ద్వారా ఆత్మీయ జీవితాన్ని చంపుకున్నటువంటి వాడు బ్రతికి కూడా భూమి మీద దేవునికి ఇష్టడుగా బ్రతకలేడు. అందుకే ఈ రోజున అనేక మంది యవనస్తులు, యవనరాండ్రు ఈ రోజు అనేక మంది జీవితాలలో శరీర సంబంధమైన ఆశలు పెరిగిపోయి, శరీర సంబంధమైన కోరికలు పెరిగిపోయి, వారి దృష్టిలో కానీ, వారి మాటల్లో కానీ, వారి తలంపుల్లో కానీ, వారి వేసే అడుగుల్లో కానీ, దేని కానీ బహిరంగంగా కొన్ని, అంతరంగంగా కొన్ని, ఈ విధమైన శరీర సంబంధమైన కార్యాలు జరిగిస్తూ మానవుడు ఈ రీతిగా శారీర సంబంధమైన సంతోషాన్ని అనుభవిస్తూ ఆత్మ జీవితంలో చచ్చిపోయి ఈ రోజున క్రీస్తు ప్రభుల వారి విషయంలో మాత్రం తన జీవితం ఎంతో అవమానకరమనే రీతిగా మనుషుడు జీవిస్తూ ఉంటున్నాడు. రూబేను యొక్క జీవితం తన పాపమే తన ఆత్మీయతలో చంపగా, దినములు సంవత్సరంలో గడిచే కొలది తన స్థితిని ఎరిగి పశ్చాత్తాపపడగా, దాని ద్వారా క్షమాపణ పొందగా, ఆ తర్వాత తిరిగి తాను దేవునిలో బ్రతకడం జరిగిపోయాది. అందుకే ఓ రూబేను, నువ్వు బ్రతికావయ్యా, ఇంకా నీవు చావకుండా ఉండటానికి ప్రయత్నించు. నిజమే, నీ పాపం నిన్ను ఆత్మీయతలో చంపాదని తెలిసిన తర్వాత నిన్ను చంపిన పాప విషయంలో దేవుని దగ్గర పశ్చాత్తాపపడాలి. దేవుడు వెంటనే కనికరించి క్షమిస్తాడు. క్షమించిన తర్వాత చచ్చిన నీవు బ్రతుకుతావు దేవునిలో. బ్రతికిన నీవు ఇంకా చావకుండా జాగ్రత్తగా ఉండాలి. నీవు చావకుండా ఉండాలి అంటే నిన్ను చంపేటువంటి పాపము జోలికి నీ వెళ్ళకూడదు, బైబిల్ చెబుతుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళ, ఈ రోజున చాలా మంది జీవితాల్లో దేవుడు బహుమానంగా భార్యనిస్తే కొంతకాలమే దాంపత్య జీవితం నడుస్తుంది.
ఆ తర్వాత ఎవరో ఒక పరస్త్రీ మీద దృష్టి పెట్టుకుంటాడు. చిట్ట చివరికి భ్రష్టుడు కావటానికి తన జీవితానికి అవకాశాన్ని ఇస్తాడు. ఎంతో మంది జీవితాలు ఇలా జరిగిపోతూ ఉన్నాయి. కుటుంబాల్లో అత్యధికంగా భార్య భర్తల మధ్యన భయంకరమైనటువంటి జగడములు, గొడవలు, అసమాధానం ఇవన్నీ పెళ్ళుపుకటానికి కారణమేమిటి అంటే వ్యక్తిగత జీవితంలో వారు ప్రవేశపెట్టుకున్నటువంటి శారీర సంబంధమైన క్రియలే దానికి మూలమైపోయాయి. నీ జీవితంలో నీ ఆత్మీయతను చంపివేసే బలహీనత ఏదైనా ఉండనే కాక దాని విషయంలో పశ్చాత్తాపపడు, దైవక్షమాపణ పొందుకో. తర్వాత దేవుడు తనలో నిన్ను బ్రతికిస్తాడు. ఆయనలో బ్రతికిన నీవు ఇంకెప్పుడు కాని చావకుండా నిన్ను చంపేటువంటి పాపపు జోలికి వెళ్లకుండా నీవు జీవించాలి. దేవుడు అదే మనలను ఆయన కోరుకునేటువంటిది. బైబిల్ ఆ విధంగా మనకు సెలవిస్తూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ యెషయా గ్రంథాన్ని ఒక్కసారిగా మీరు చూడండి. 45వ అధ్యాయం 13వ వచన భాగములో చూడగలిగితే అక్కడ ఒక వాక్యం మనకు కనిపిస్తూ ఉంది. నీతిని బట్టి కోరేషును రేపితిని అతని మార్గాలు అన్ని సరళము చేసేదను. అతడు నా పట్టణమును కట్టించును. అతడు నా పట్టణాన్ని కట్టించును. క్రయధనము తీసుకొనకయు, చూడని క్రయధనాన్ని తీసుకోక, లంచం పుచ్చుకోక, నేను వెలివేసిన వారిని, ఈ మాట వినాలి, నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. దేవుడిక్కడ అంటున్నాడు, నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. ఎవరిని వెలివేశారు? దేవుడైన యెహోవా యూదా జనాంగాన్ని వెలివేశాడు. దేవుడు వెలివేసిన వారిని ఎవరు విడిపించారు? కోరేషు విడిపించాడు. బైబిల్ ఆ విధంగా మనకు సెలవిస్తూ ఉంటున్నది. దరిదాపు 70 సంవత్సరాలు ఇశ్రాయేలుల ప్రజలను బబులోను దేశానికే దేవుడు వెలివేసేశాడు. ఏం కారణం? వారు పాపం చేశారు. ఇశ్రాయేలీయులు అత్యధికంగా తాము చేసిన పాపం ఏమిటి? దేవుడు సజీవుడైన దేవుని విడిచి జీవము లేనటువంటి బొమ్మలకు వారు మొక్కుతూ విగ్రహారాధికులైపోయారు. దైవ దృష్టిలో ఇది మహాఘోరమైనటువంటి పాపం. ఇశ్రాయేలీయుల లక్షలాది మంది ప్రజల్లో దేవుడు దాన్ని చూచి ఓర్చుకోలేక వారున్న స్థానిక స్థలములో నుంచి దేవుడు వెలివేశాడు. శత్రురాజు వచ్చాడు, ముట్టడి వేశాడు, చెరకు తీసుకువెళ్లిపోయారు. 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉండిపోయారు. వారి పాపం వారికి చేసినటువంటి స్థితి ఏమిటి అంటే దేవుని ద్వారా వెలివేయబడిపోయారు. వారు తరమబడిపోగలిగారు. 70 సంవత్సరములు ఆ బబులోను చెరలో వారు ఎంత యాతన పడ్డారో వర్ణించలే. ఈ 70 సంవత్సరముల కాలములో మా పాపాన్ని బట్టి దేవుని ద్వారా వెలివేయబడిన వ్యక్తులమని పాపపు స్థితిని గుర్తిరిగి పశ్చాత్తాపాన్ని చెంది దైవ క్షమాపణ వారు పొందుకున్న తర్వాత దేవుడు కోరేషును ప్రేరేపించి వారిని విడిపించినట్టుగా వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. పాపం వెలివేశాది. అయితే అలాంటి వారిని విడిపించటానికి కోరేషును దేవుడు వాడుకున్నాడు. విడిపించటానికి కారణం వారు ఏ పరిస్థితిని బట్టి తరమబడ్డారో స్థితిని ఎరిగి పశ్చాత్తాపపడి దైవక్షమాపణ పొందుకున్నారు. అందుకే విడిపింపబడ్డారు. ఈ రాత్రి నీలో కనిపించేది కాని, కనబడనిది కాని
పాపమన్నది ఏది నీలో దాగి ఉండినా దాని శిక్ష తప్పదు అన్న మాట మరిచిపోవద్దు. ఆ శిక్ష ఎంత అనుభవించినప్పుడే తెలుస్తుంది. అది అనుభవించక మునుపుగానే దేవుడు నిన్ను విడిపించటానికి ఆయన ఇష్టపడుచూ ఉంటున్నాడు. ఆ విడిపింపు దేవుని నుండి పొందటానికి పశ్చాత్తాపం, దైవక్షమ నీకు అవసరం. ఈ రాత్రి నాలో ఏ పాపం, నాలో ఏ లోపం, నాలో ఏ బలహీనత లేదు అని ఏ వ్యక్తి ధైర్యముగా చెప్పలేడు, సాహసించలేడు. మానవుని మనస్సాక్షిని బట్టి తన యొక్క నెపములు, తన లోపములు ఏమిటో చక్కగా ఈ హృదయమే బోధించేస్తుంది మనిషికి. ఈ హృదయము ద్వారా బోధింపబడే పరిస్థితుల్లో నీ స్థితి తెలిసిన తర్వాత నిజమే, అబద్ధం నాలో ఉంది, అసూయ నాలో ఉంది, ఈర్ష్య నాలో ఉంది, కక్ష నాలో ఉంది, యుక్తి నాలో ఉన్నది, మోసం నాలో ఉంది, అన్యాయం నాలో ఉన్నది, నా జీవితంలో దొంగతనం ఉంటున్నది, నా జీవితంలో వ్యభిచారం ఉంటున్నది, నా జీవితంలో లోకములో ఉన్న కార్యాలను నేను ప్రేమిస్తూ ఉంటున్నా. ఒక్కొక్కటి మన జీవితంలో జరిగేటువంటి ఆత్మీయతకు భిన్నమైనటువంటి కార్యములను గురించి మనం ఆలోచిస్తే ఎన్నో ఇవి మనల్ని ఏం చేశాయి తెలుసా? అవేం చేశాయి? దేవునిలో బ్రతకనివ్వక, ఆత్మీయతలో జీవించనివ్వక మన బలహీనతని మన చంపేశాయి. మన బలహీనతల ద్వారా, పాపము ద్వారా చంపబడిన మనం దైవ సన్నిధికి వచ్చి ఎంత బోధ విన్నా, లేక ఒకవేళ నేనే ఈ వేదిక మీద గంటల తరబడి బోధించిన నా బోధ దేవుడు అంగీకరించాడు. నీవినే బోధ నీలో ఏమాత్రము పనిచేయదు, భక్తిని ఇవ్వదు. నిన్ను ఆత్మీయతలో చంపిన పాపమేదో దాని విషయంలో దేవుని దగ్గర పరిపూర్ణముగా నీ విడిపింపబడాలి. అప్పుడే బ్రతికిన వ్యక్తి అవుతావు. నువ్వు ఒక్కసారిగా బ్రతికించబడిన తర్వాత అదే పాపం చేసి మళ్లీ చావటానికి ఎప్పుడు కానీ నువ్వు తీర్మానించుకోకూడదు. జాగ్రత్తగా జీవితాన్ని దేవుల్లో నడుచుకోవాలి. అందుకే రూబేను యొక్క ప్రారంభం, రూబేను యొక్క అంతిమ స్థితి చూస్తే ఒక మార్పు కలిగిన స్థితి రూబేను జీవితంలో కనిపిస్తూ ఉన్నది. ఇది మొదటి విషయం. రెండవదిగా అదే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆదికాండం అదే 49వ అధ్యాయం ఒక్కసారిగా మనం ఇక్కడ చూడగలిగితే యూదాను గురించి చెప్పబడిన మాట ఉన్నది ఈ స్థలములో. ఆదికాండం 49వ అధ్యాయం 8 నుండి 12వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్లి చదవండి. ఇదంతా చదివి మీకు వినిపించటానికి సమయం చాలదు. ఇక్కడ యాకోబు యూదాను గురించి చెప్పేటువంటి మాట 8 నుండి 12 వరకు కూడా ఇతడు మంచి పరిపాలకుడు, ఇతడు మహా గొప్ప పరిశుద్ధుడు అని ఆ వచనాలలో ఈ అర్థాలను గుప్తం చేసి ఉంచేశాడు. యూదా గోత్రం, అందులో పుట్టిన జనాంగం మంచి పరిపాలకులు, పరిశుద్ధత కలిగిన వ్యక్తులు. యాకోబు వారిని గురించి చెప్పినటువంటి సత్యం. నా ప్రియమైనటువంటి వాళ్ళ, ఈ యూదా వంశములోనే మహా గొప్ప పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభులవారు జన్మించగలిగాడు. ఆ వంశములోనే నీవు నేను అర్థం చేసుకోవాలి. వారు చక్కగా పరిపాలించేవారు. ఆ మీదట ఆ వంశం లేక యూదా మహా గొప్ప పరిశుద్ధులు అని ఆ వచనాలలో ఉన్న ఆత్మీయమైన అర్థం ఈ విధముగా యాకోబు ద్వారా పలికింపబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అనగా వీరి పరిపాలనా విధానాన్ని చూస్తే యెహోషాపాతు
యూదా రాజుగా కనిపిస్తూ ఉన్నాడు. ఆస యూదా రాజుగా కనిపిస్తూ ఉన్నాడు. వీరందరూ సహితం ప్రజలను పరిపాలించిన వ్యక్తులుగా మనకు అగుపిస్తూ ఉన్నారు. వీరి యొక్క పరిపాలనా విధానాన్ని చూస్తూ రాగలిగితే ప్రజలను పరిపాలించే వ్యక్తులే కాదు, కాని వీరి పరిపాలన చూస్తూ వస్తే ఆ వంశములో పుట్టిన వ్యక్తులు అనేక మందిని ఆధ్యాత్మికంగా పరిపాలించిన వ్యక్తులుగా కనిపిస్తూ ఉన్నారు. చాలా మంది జనాంగాన్ని ఆత్మీయతలో పరిపాలించారు. దేవుని యొక్క వాక్య ఆధారాన్ని బట్టి అనేకులను ఆ కట్టడలలో, ఆ ఆజ్ఞలలో, ఆ నియమములలో, ఆ పద్ధతులలో, ఆ క్రమములో అనేక మంది విషయమై బాధ్యత భారము కలిగి ఆత్మీయ రీత్యా అనేక మంది వ్యక్తిని పరిపాలించిన వ్యక్తులుగా వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రోజున క్రీస్తుని కలిగిన నీ జీవితంలో కూడా నీవెంతగా మార్పు చెంది నిన్ను పరిపాలించేటువంటి క్రీస్తు ద్వారా ఆత్మీయంగా వెలుగుచూ ఉన్నావో అదే రీత్యా కొద్ది మంది విషయములోనైనా భారము బాధ్యత నీవు కలిగి కొద్ది మందినైనా ఆత్మీయంగా నువ్వు పరిపాలించటానికి వారి మీద బాధ్యతను వహించిన వ్యక్తివిగా ఉండాలి. సంఘ కాపురులు కూర్చున్నారు. వీరికి సంఘాలను దేవుడు ఇచ్చాడు. సంఘాలలో ఎంతమంది ఉండినా సేవకులుగా సంఘములో ఉన్న సభ్యులను ఆత్మరీత్యా వీరు పరిపాలన చేస్తూ ఉన్నారు. వారి పరిపాలనా విధానం ఎలాంటిది? సంఘము యొక్క వెలుపటికి వెళ్లి ఎవడైనా తప్పు చేసి సంఘంలోనికి వస్తే వారిని పరిపాలించే సంఘ సేవకులు తప్పును చూపించి వాక్యరీత్యా ఆ తప్పును దిద్దుకోమని, వాక్యరీత్యా బ్రతకమని వారిని హెచ్చరిక చేసి దిద్దుబాటును కలిగించి వారిని సిద్ధపరిచేటువంటిదే పరిపాలనతో కూడినటువంటి పరిస్థితి. అదే ఈ రోజున దేవుడు మన నుండి కూడా కోరుకునేటువంటిది. ఆ రోజున యూదా కాని గోత్రములో ఉన్న వ్యక్తులు కాని వారి పరిపాలనా విధానం ఏ రీతిగానైనా ఉందని ఈ తరములో జీవిస్తూ ఉన్న స్త్రీవైన నీవు, పురుషుడువైన నీవు సహితం దేవుని వాక్య ఆధారాన్ని పట్టుకుని చెడిపోయిన వ్యక్తులకు వాక్యము ద్వారా హెచ్చరిక చేసి ఆ వ్యక్తిని మంచిలోనికి నడిపించి దేవుని వాక్యాన్ని బోధించి ఆధ్యాత్మిక జీవితంలో వారిని పెంచేటువంటి మంచి పరిపాలకుడుగా నీ ఉండడం దేవునికి చాలా ఇష్టమైనటువంటిది. అంతేకా అలా పరిపాలించేటువంటి యూదా లేక గోత్రములో వచ్చిన వ్యక్తులు వారు మహా గొప్ప పరిశుద్ధులుగా ఆ వంశములో చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. ఆ జనాంగం, యూదా జనాంగం పరిశుద్ధతలో చాలా మంది జీవించారు. యూదా జనాంగములో పరిశుద్ధతను పోగొట్టుకుని పాపం చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. అయినా వారితో మనకు పనిలే. అయితే మహా గొప్ప పరిశుద్ధతను కలిగిన వ్యక్తులు కూడా ఆ స్థలములో ఉంటూ ఉన్నారు. నిజమే, దేవుని బిడలమైన మనం ఆ జనాంగంలో ఎంత పరిశుద్ధతను చూస్తూ ఉన్నామో ఈ రోజున దేవుని బిడలమైన మన జీవితంలో కూడా అంత పరిశుద్ధత ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనలో ప్రతి వ్యక్తి ద్వారా దేవుడు కోరుకునేది ఏమిటి అంటే ఆయన కోరుకోదగినంత పరిశుద్ధత మన జీవితంలో ఉండాలని దేవుడు చాలా ఇష్టపడిపోతూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు కోరుకున్నంత పరిశుద్ధత మందు ఉందో మనలో లేదో మనకు బాగా తెలుసు. బైబిల్ గ్రంథంలో ఆది కాలము నుండి ఈ కాలం వరకు కూడా మనం చూస్తే యెహోవా దేవుడు ఎవరో పరిచయం చేసుకున్నాడు, క్రీస్తు ఎవరో పరిచయం చేసుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయములో ఆయన ఏమై ఉంటున్నాడో పరిచయం చేసుకుంటున్నాడు. ఈ రోజున ఆ దేవుడు ఏమై ఉంటున్నాడో మనము ప్రజలకు పరిచయం చేస్తూ ఉన్నాం. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి మనం పరిశుద్ధులుగా బ్రతకాలి. నీ పరిశుద్ధమైన జీవితానికి మచ్చ, పరిశుద్ధమైన జీవితానికి మాలిన్యం, పరిశుద్ధమైన జీవితానికి లోకపు యొక్క కల్మషం అంటకుండా ఒక ప్రత్యేకమైన పవిత్ర జీవితాన్ని జీవించడం దేవుడు నీ నుండి కోరుకుంటున్నాడు. నీవు ఆత్మరీత్యా ప్రజలను పరిపాలించే వ్యక్తివిగా ఉండాలి. దానితో పాటు ఒక పరిశుద్ధమైన జీవితమును కలిగి జీవించే వ్యక్తిగా ఉండాలి.
యాకోబు యూదాను గురించి ఏదైతే చెప్పాడో, చెప్పినది ఏదైతే యూదాలో జరిగాదో, ఈ తరములో జీవిస్తున్న మనలో కూడా అది జరగాలి, మనలో జరగాలి. అయితే మోషే ఈ యొక్క యూదాను గురించేం మాట్లాడాడు? అదే మనం ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 7వ వచన భాగములో మనం చూడగలిగితే బైబిల్ ఈ విధంగా చెబుతూ ఉంది. 33:7వ వచనాన్ని చదువుకుందాం. బాగా వినాలి. యూదాను గురించి ఇట్లా నేను యెహోవా యూదా మనవి విని. చూడండి, దేవుడు యూదాను గురించి ఈ విధంగా అన్నాడు. ఏ విధంగా అన్నాడు తెలుసా? యెహోవా యూదా యొక్క మనవి విని అతని ప్రజల యొద్దకు అతన్ని చేర్చుము. యూదా బాహుబలం అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నీవతనికి సహాయకుడవై ఉందువు. చాలు. ఇక్కడ మోషే యూదాను గురించి చెప్పినటువంటి మాట జాగ్రత్తగా వినాలి. యెహోవా యూదా మనవి వినెను. యెహోవా యూదా మనవి వినెను అంటే యూదా ఈ స్థలములో ప్రార్థనాపరుడు. అతడు చేసేటువంటి మనవి దేవుడు విన్నాడు అంటే అతడు ప్రార్థనాపరుడు. యూదాకు శత్రువులు ఎంతమంది ఉండినా శత్రువుల విషయములో దేవుడు సహాయమును చెయ్యునటువంటి వాడు. శత్రువుల దగ్గర యూదాకు దేవుడు సహాయం చేశాడు అంటే అతడు విజయమును చూచాడు అని అర్థం. విజయమును కలిగి ఉన్నవాడు అని దాని అర్థం. యాకోబు ప్రజలను ఏలువాడని చెప్పాడు. యాకోబు అయితే పరిశుద్ధుడు అని చెప్పాడు. ఇక్కడ మోషే కూడా యూదాను గురించి చెప్పినప్పుడు అతడు ప్రార్థనాపరుడు. అతని ప్రార్థన యెహోవా విన్నాడు. అంతేకాదు శత్రువుల మీద విజయమును సాధించిన వాడు. యూదా జీవితంలో ఎంత చక్కని విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం. యాకోబు పలికిన మాటలు, యూదాలో బలహీనమైన మాటలు మనం వినలేదు. మోషే పలికినప్పుడు బలహీనమైన మాటలు వాని గురించి మనం వినలేదు. అయినప్పటికీ కూడా వాక్యములో యూదా ప్రార్థనాపరుడు. అతడు విజయమును సాధించినటువంటి వ్యక్తి శత్రువుల మీద. దేవుని బిడలమైన మనం ఒక్కొక్కసారి మన జీవితంలో మనం మార్పు చెందిన తర్వాత కొంతమంది మార్పు చెందిన మన జీవితాన్ని గురించి ఏం చెబుతారో తెలుసా? ఓ, ఈమె చాలా మంచి జీవితం, ఇతడు మంచి జీవితం, భక్తిలో ఉన్నది, భక్తిలో ఉన్నాడు, మంచి ప్రార్థన, మంచి ఆత్మీయత. ప్రారంభములు నువ్వు అనేక మంది వ్యక్తుల దగ్గర ఈ సాక్ష్యాన్ని చెప్పించుకుంటావు. సంవత్సరాలు గడిచిన తర్వాత నీవు చెప్పించుకున్న సాక్ష్యాన్ని కాపాడుకుంటూ వెళితే సంవత్సరాలైన తర్వాత కూడా నీవు కాపాడుకున్న ఆత్మీయతను మళ్లీ ప్రజలు చెప్పి దాన్ని ఘనపరుస్తారు. ఇక్కడ యూదాను గురించి యాకోబు ఎంత మంచిగా చెప్పాడో మోషే కూడా అదే రీతిగా మంచిగా చెబుతూ ఉన్నాడు. అంటే ఇద్దరు మంచిగా చెబుతున్నారు అంటే ఆ మంచితనాన్ని కాపాడుకుంటూ దాన్ని కొనసాగించుకుంటూ ఉండగలిగారు. కాబట్టే వాళ్ళు తిరిగి తిరిగి ఆ మంచిని ఆయా సమయాలలో చెప్పించుకునేంత పరిస్థితికి వారి జీవితం మూలం కాగలిగాది. ఈ రోజుల్లో కొంతమంది మంచిగా కొంతకాలం బ్రతికి మంచిగా ప్రజల చేత సాక్ష్యాన్ని చెప్పించుకొని ఆ సాక్ష్యాన్ని పోగొట్టుకొని మళ్ళీ ఇంకొక రీతిగా చెడ్డ సాక్ష్యాన్ని చెప్పటానికి మన జీవితంలో మనం పడిపోయే వారికి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాం. ఆ జీవితాన్ని దేవుడు ఎప్పుడు కానీ కోరుకునేటువంటి వాడు, కోరుకునే వ్యక్తి కానే కాదు. మొదట మన భక్తి ఎలా ఉంటుందో తెలుసా? చాలా వైరాగ్యంతో ఉంటుంది.
మండుచు ప్రజ్వరిల్లే రీతిగా ఉంటుంది. అయితే కొన్ని 2-3 సంవత్సరాలు అయిపోతే మండే మంట మీద నీళ్లు పోస్తే ఎట్లా చల్లబడిపోతుందో అంతే. కొంతమంది అలా చల్లబడిపోతారు. మళ్ళీ వాళ్ళ పరిస్థితే మనకు కనిపించదు. జీవితం అనేది అలా ఉండకూడదు. యాకోబు యోధాను గురించి ప్రజలను పరిపాలించేవాడు, పరిశుద్ధుడు, కూడా ప్రార్థనాపరుడు అన్నాడు. శత్రుల మీద విజయమును వంటి జయ జీవితమును కలిగిన వ్యక్తులు అని. ఆత్మరీత్యా ప్రజలను పరిపాలించు. అంతేకాదు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండు, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండు. అన్ని విషయాలలో కూడా విజయాన్ని సాధించే వ్యక్తిగా నిన్ను. దేనిలోని విజయం? మన విజయం మూడింట్లో ఉండాలి. ఈ 3 కూడా మన శత్రువులే. ఒక శత్రువు మనతో ఏకమై ఉన్న శత్రువు, రెండో శత్రువు మనకు సమీపాన ఉన్న శత్రువు, మూడో శత్రువు మనకు మరుగై ఉన్న శత్రువు. మానవ జీవితానికి 3 శత్రువులు ఉన్నాయి. నీతో ఏకమై ఉన్న నీ శత్రువు నీవు ధరించుకున్న నీ శరీరమే. నీకు సమీపాన ఉన్న నీ శత్రువు లోకమే. నీకు మరుగై ఉన్న శత్రువు సాతానుడే. సాతానుడు మరుగై ఉన్నాడు. లోకం సమీపముగా ఉన్నది. శరీరం నీతో ఏకమై ఉన్నది. ఈ 3 నీకు శత్రువులే. ఈ 3ంటిని జయిస్తూ రావాలి నీ జీవితంలో. లోకములో పడిపోలేదా? శరీర బలహీనతలతో మనుషులు పడిపోలేదా? అపవాదైన సాతానుడు కలిగించే ప్రేరేపణ ద్వారా పడిపోలేదా? మానవ జీవితాన్ని ఆత్మీయతలో నుంచి మనిషిని పూర్తిగా పతనం చేయటానికి ఈ 3 ఎప్పుడు కానీ మనిషికి శత్రువుగా నిలబడి మనిషితో పోరాడుతూనే ఉంటాయి. సేవకుడైనా, భక్తిపరుడైనా, విశ్వాసి అయినా, ఏ మంచి వ్యక్తి అయినప్పటికీ సరే ఈ 3 కూడా పోరాడి మనిషిని ఆత్మీయతలో పతనం చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అయితే నీ వ్యక్తిగత ఆధ్యాత్మికమైన జీవితంలో ఈ శత్రువులను జయించటానికి నీకు బాహుబలాన్ని ఇచ్చేది నీవు చేసేటువంటి ప్రార్థనే. నీవు చేసేటువంటి ప్రార్థనే. ఈ ప్రార్థన నీలో ఉంటే అది నీకు బలమును ఇస్తుంది. ఆ బలము ఆధారముతోనే నీవు తప్పనిసరిగా నీకు శత్రువులై ఉన్న ఈ 3ంటిని జయించటానికి అవకాశం కలుగుతుంది. అప్పుడు నీ జీవితం సహితం జయ జీవితమును కలిగిన రీతిగా ఉండగలుగుతుంది. ఆలోచించు. నీ వినుచున్న వాక్యమును బట్టి నడిపించబడే రీతిగా ఉన్నదా, లేక వాక్యానికి సరిపోకుండా వాక్యమునకు భిన్నముగా నడిచేటువంటి పరిస్థితి మనలో ఉన్నదా? అది ఈ రాత్రి నిన్ను నీవే ఆలోచించుకో. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, ఈ రాత్రి దేవుని సన్నిధిలో వినుచున్న వాక్యమును బట్టి మనలోని అంతరంగ లోపాలు ఏవైనా ఉంటే అందులోని ప్రతి లోపాన్ని కూడా దేవునికి వివరించి, విడమరిచి, విశదీకరించి ఆయనకు తెలియపరిచి నీ జీవితంలో ఈ రోజున వాక్యములో దాగిన చిత్తములో బ్రతికి వెళ్ళటానికి ఈ రోజు దేవునికి నువ్వు సమర్పించుకుని వెళ్ళగలిగితే అందులో ఉన్న దీవెన ఎంతో నీకు. బైబిల్ చెబుతూ ఉన్నది. అదే ఆదికాండం 49వ అధ్యాయాన్ని నువ్వు చూడు. 5-6 వచనాలలో ఇక్కడ లేవీని గురించి చెప్పబడిన మాట యాకోబు ఏంటి తెలుసా? చదువుకుందాం. అదే ఆదికాండం 49వ అధ్యాయం 5-6 చదువుకుందాం. షిమ్యోను లేవి అనునటువంటి వారు సహోదరులు వారి యొక్క ఖడ్గాలు బలత్కారపు యొక్క ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చూడండి. చాలు. వాక్య భాగములో చూస్తే ఇక్కడ లేవి కనిపిస్తున్నాడు, షిమ్యోను కనిపిస్తూ ఉంటున్నాడు. వీరిని గురించి యాకోబు ఏం చెప్పాడో తెలుసా? వారు ఏది ధరించారో తెలుసా? ఖడ్గములు ధరించారు. ఖడ్గములు ధరించి ఆ ఖడ్గాన్ని చేతితో పట్టుకొని మనుషుల్ని చంపేశారు. వీరు యాకోబు ద్వారా ఎలాంటి సాక్ష్యాన్ని వారు చెప్పించుకుంటున్నారు? ఖడ్గములు ధరించి మనుష్యులను చంపిన వ్యక్తులు అని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. అయితే వారి చేతిలో ఖడ్గం, ఆ చేతి గుండా చంపడం, ఈ విధమైన స్థితి వీరిది. అయితే సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఈ లేవి షిమ్యోనుల విషయంలో మోషే ఏం మాట్లాడాడు తెలుసా?
అది ద్వితోపదేశ కాండం 33వ అధ్యాయం 10వ భాగములో చూస్తే అక్కడ ఒక లేవీని గురించి చెప్పబడిన మాట మోషే ఏమిటి అంటే ఈ విధంగా మనకు వ్రాయబడింది. చదువుకుందాం. వారు యాకోబునకు నీ విధులను ఇశ్రాయేలులకు నీ ధర్మశాస్త్రాన్ని నేర్పుదురు. నీ సన్నిధిని ధూపము నీ బలిపీఠము దగ్గర సర్వాంగ బలిని అర్పించుదురు. వాక్య భాగములో చూస్తే యాకోబు ద్వారా లేవీని గురించి వారి చేతిలో ఖడ్గాలు పట్టుకుని ప్రజలు చంపిరి అని, మోషే చూస్తే వారిని గురించి వారి చేతిలో ధర్మశాస్త్రం ఉంది. వారు ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధిస్తున్నారు. వారి చేతిలో ధూప ద్రవ్యాన్ని పట్టుకున్నారు. దేవునికి ధూపాన్ని వేస్తున్నారు. లేవీ చేతిలో ఒకప్పుడు ఖడ్గం చంపాడు మనుష్యులను. సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఖడ్గమున్న చేతిలోనే ధూపం చేతికొచ్చాది. ధర్మశాస్త్రాన్ని చేత పట్టుకోగలిగా. ఎంత గొప్ప పరివర్తన వారి జీవితంలో జరిగిపోయాది. మనుష్యులను చంపి వీరు నరహంతకులైపోయారు. మనుష్యులను చంపి వరహంతకులైపోయారు. అయితే ఆ నరహంతకులే చివరికి సంవత్సరాలు గడిచే కొలది ప్రభునందు ప్రియమైన వాళ్ళ నరహత్య చెయ్యకూడదని ధర్మశాస్త్రాన్ని చదివి ఆ ధర్మశాస్త్రములో ఉన్న విషయాలను ప్రజలకు బోధించేంత స్థితికి ఆ లేవీ గోత్రం వచ్చేసాది. వారు ఏది చేశారో అది చెయ్యకూడదని ప్రజలకు బోధించేంత పరిస్థితి వారికి వచ్చేసాది. ఎంత గొప్ప మార్పు! వారి జీవితంలో ఎంత గొప్ప పరివర్తన! అతి పరిశుద్ధ స్థలములో ఈ లేవీ గోత్రములకు సంబంధించిన వ్యక్తులు ధూపమును పట్టుకుని దేవునికి ఏం చేశారో ధూపమును వేశారు. బైబిలు గ్రంథంలో ఈ ధూపమును గురించి ఏం చెబుతుందంటే ఇది ప్రార్థనకు సూచనని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అనగా లేవీ గోత్రానికి సంబంధించిన వ్యక్తులు వారు కూడా ప్రార్థనాపరులైరి ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించిరి. దాన్ని చదవగా నరహత్య చేయకూడదని దేవుడు మాట్లాడాడు. దేవుని దగ్గర ఒప్పుకున్నారు, చెప్పుకున్నారు, పశ్చాత్తాపపడ్డారు, దేవుని ద్వారా క్షమాపణ పొందుకున్నారు. వెంటనే హత్య చెయ్యొద్దని ప్రజలకు బోధించారు. ఎంత గొప్ప మార్పు! ఆ వారిలో కలిగిన మార్పును బట్టే మోషే లేవీని గురించి మాట్లాడుతూ వచ్చాడు. యాకోబు యొక్క సంతతికి ధర్మశాస్త్రమును బోధించిన వ్యక్తులు ధూప ద్రవ్యము ద్వారా దేవుని సన్నిధానములో ఆయనకు ధూప ద్రవ్యమును వేశారు. అంటే ఆయన సన్నిధిలో ప్రార్థనా పరులుగా కనిపించారు. నిజమే, ఒక వ్యక్తి జీవితంలో కొన్ని పనికిరాని పనులు చేసిన తర్వాత అవి వదిలిన తర్వాత మళ్ళీ జీవితంలో ఒక మంచి పనులు చేసేవాడుగా ఉండాలి. ఒక చెడిపోయిన జీవితాన్ని లోకానికి చూపించిన తర్వాత అది పూర్తిగా దేవుని సహాయముతో పోగొట్టుకున్న తర్వాత మంచివారుగా కావటానికి ప్రయత్నించాలి. లేవి పనికిమాలిన జీవితం సంవత్సరాలు గడిచిన తర్వాత మంచి జీవితం వారిలో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రోజున దేవుని బిడలమైన మనం మన జీవితం కూడా గతంలో లేవీలాగానే ఉండగలిగాదేమో. అలాగే జీవితాన్ని నడిపించుకోకూడదు. దినములు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది గత జీవితపు యొక్క పనికిరాని జీవితానికి స్వస్తి చెప్పి మంచి జీవితంలోకి వచ్చి ప్రజల చేత మంచి సాక్ష్యాన్ని చెప్పించుకునే పరిస్థితి మనకుండాలని పరమతండ్రి అనేటువంటి దేవుడు మన నుండి ఆయన కోరుకుంటున్నాడు. ఆలోచించు. ఈ రాత్రికాల సమయమందు ఒకవేళ నీ జీవితంలో అలాంటి లోటుపాట్లు కలిగి బ్రతికేటువంటి పరిస్థితి నీలో ఉండగలిగినట్లయితే దయచేసి ఆ జీవితంలో ఒక మార్పుని నీవు చూడు. ప్రతిరోజు నీ కళ్ళకు కనిపించే వాక్యం ఒక్కటే, మారు మనస్సు పొందుడి. నీ వినిచిన సువార్త ద్వారా నువ్వు పొందవలసినది మారు మనస్సు. దేవునికి అదే ఇష్టం.
ఈరోజు చాలా మంది వ్యక్తులు నా రోగం బాగవుతుందేమో వ్యాధిని బాగు చేసుకోవటానికి వస్తారు. చాలా మంది వ్యక్తులు వాక్యం మంచిగా ఉంటుంది సంతోషిద్దాం విని చాలా మంది వస్తారు. ఏదో ఒక ఉద్దేశాన్ని కలిగి స్థలానికి వస్తాం. అయితే ఏ ఉద్దేశంతో వచ్చినా ఒక్క ఉద్దేశం నీకు లేకపోతే, అది లేకుండా ఎన్ని ఉద్దేశాలతో నీకు వచ్చినా దానివల్ల ప్రయోజనం లేదు. ఏదో ఒక ఉద్దేశం, నీవు సువార్తను విని మారు మనసు పొందడం, దానికి మించిన ఇంకొక ఉద్దేశం ఏది కానీ నీకుండకూడదు. అందుకే దేవుడు మారు మనస్సుకు తగిన బోధ కూర్చోబెట్టి దేవుడు గంటల తరబడి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవింకా మారవలసినది ఏదైనా ఉంటే, దేవా నేను మార్పు చెందని, నీకిష్టం లేనివి ఏవైనా ఇంకా నాలో ఉంటే నాకు చూపించండి, నాకు బోధించండి, నాకు బుద్ధి చెప్పండి, నన్ను హెచ్చరిక చేయండి. ఇది ఒక వ్యక్తి జీవితంలో మార్పు కోసం సిద్ధపడినప్పుడు ఆ వ్యక్తిలో వచ్చేటువంటి ఒక మంచి అభిప్రాయం ఈ విధంగా ఉండగలుగుతుంది. బైబిల్ చెబుతుంది కదా, అది ఆదికాండం 49వ అధ్యాయం 27వ వచన భాగములో చూస్తే అక్కడ కూడా యాకోబు ఒక వ్యక్తిని గురించి మాట్లాడాడు. బెన్యామీను చీల్చునట్టి తోడేలు. చూడండి, బెన్యామీను చీల్చునట్టి తోడేలు. యాకోబు చెప్పాడు, బెన్యామీను ఎవరో కాదు, బెన్యామీను చీల్చునట్టి తోడేలు అని చెప్పగలిగాడు. అంటే దీన్ని బట్టి చూడగలిగితే బెన్యామీను ఈ మాట యాకోబు ద్వారా చెప్పించుకోవడం మనం చూస్తూ ఉంటున్నాం. అదే మోషే బెన్యామీను గురించి ఏం చెప్పేశాడు తెలుసా? అదే 33వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం మీరు 12లో మీరు చూడండి. బెన్యామీనును గూర్చి ఇట్లనెను బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. అతని భుజముల మధ్య అతడు నివసించును. చూడండి, దేవుని యొక్క వాక్యములో చూస్తే మోషే పలికినటువంటి పలుకులను మనం చూడగలిగితే, ప్రభునందు ప్రియమైన వాళ్ళ, దేవునికి బెన్యామీను ప్రియుడు, అతను సురక్షితంగా ఉండువాడు, దేవుడే అతనికి ఆశ్రయం, అతని దేవుని భుజముల మీద అతడు నివసించును. మోషే చక్కని పలుకులు పలికాడు బెన్యామీను గురించి. మోషే చూస్తే బెన్యామీను ఎవరో కాదు, చీల్చునట్టు తోడేలు అని చెప్పాడు. ఎందుకు బెన్యామీను గురించి ఆ మాట చెప్పవలసి వచ్చాది? తోడేలు నోటికి ఏ ప్రాణి దొరికినా చీల్చేస్తుంది. ఎందుకు తెలుసా? అది ఏ దానిని పట్టుకున్నా తనలోని పరాక్రమాన్ని ప్రత్యక్షం చేసి చీల్చి చంపేస్తుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళ, ఈ బెన్యామీను యొక్క గోత్రములో పుట్టినటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. బెన్యామీను గోత్రానికి సంబంధించిన యెహూదు అన్నటువంటి వాడు సహితం ఖడ్గాన్ని వరలో పట్టుకుని ఒక రాజును చంపేశాడు. బాగా వినాలి, యెహూదు ఎప్పుడైతే ఖడ్గాన్ని ఒక వ్యక్తిని పొడవగలిగాడో, ఆ యొక్క కత్తి ఏం చేశారు తెలుసా? పొడిచినప్పుడు అతనిలోనికి దిగి పిడి సహితం కడుపులోకి దూసుకు వెళ్ళిపోయే రీతిగా పొడిచేశాడు. ఆ ఖడ్గము యొక్క కొన వీపు భాగాన కనిపించినట్టుగా బైబిల్ చెబుతుంది. వాటిని తీసి చదవటానికి సమయం లేదు. తిరిగి ఆ ఖడ్గాన్ని పెరగటానికి ప్రయత్నించినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న కొవ్వు దాన్ని కప్పివేశాది. అంటే బెన్యామీను గోత్రములు చీల్చునట్టి తోడేళ్లు లాంటి వారు పుట్టారు. పరాక్రమశాలురు అని మనము చెప్పవచ్చు. యెహూదు అలాగే చేశాడు.
ఈ బెన్యామీను గోత్రానికి సంబంధించిన వాడు ఇశ్రాయేలీయుల యొక్క మొట్టమొదటి రాజైన సౌలు. సౌలు కూడా బెన్యామీను గోత్రానికి సంబంధించిన వాడు. ఇతడు కూడా చీల్చునట్టి తోడేలు లాంటి పరాక్రమశాలి అని చెప్పడంలో సందేహం లే. ఇతని పరిస్థితి కూడా బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ సౌలు సహితమే కాదు, పౌలును మనం చూసినప్పటికీ కూడా నా ప్రియమైనటువంటి వాళ్ళ అతడు కూడా ఆ స్థితికి సంబంధించిన వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. ఇది ఎలా ఉన్నప్పటికీ కూడా బెన్యామీను యొక్క గోత్రములో ఉన్నటువంటి వ్యక్తులు గోత్రకర్త అయినా లేక ఆ గోత్రానికి సంబంధించిన వ్యక్తులైనా తోడేలు లాంటి చీల్చే స్వభావం పరాక్రమవంతులు ఉన్నట్టుగా స్థలములో చూస్తున్నాం. అది యాకోబు వారి స్థితిని బట్టి మాట్లాడుతూ రాగలిగాడు. మోషే కాలానికి వచ్చిన తర్వాత ఆ గోత్రములో ఉన్న వ్యక్తులందరూ కూడా ఎలాగైపోయారు తెలుసా? బెన్యామీను ఎవరో కాదు, బెన్యామీను నాకు ప్రియుడు, నా దగ్గర సురక్షితంగా ఉంటున్నాడు, అతనికి నేను ఆశ్రయమై ఉంటున్నాను, నా భుజముల మీద అతడు నివసిస్తూ ఉంటున్నాడు. నీవు నేను అర్థం చేసుకోవాలి. బెన్యామీను జీవితంలో మొదట యాకోబు మాట్లాడినటువంటి స్థితి వేరు, మోషే మాట్లాడిన పరిస్థితి వేరు. ఈ రోజు కూడా ప్రభునందు ప్రియమైన వాళ్ళ అనేక మంది జీవితాలు సహితం ఎలా ఉన్నాయి అంటే గమనించాలి. చీల్చే తోడేలు లాంటి స్వభావం చాలా మంది జీవితాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్కసారి నీ జీవితంలో చీల్చే స్వభావమే నీకు ఉండాలి అంటే, నీవు నిజముగా పరాక్రమశాలివిగా నువ్వు కనిపించాలి అంటే, నీ పరాక్రమం, నీ చీల్చే గుణం ఒక్క సాతానుడి దగ్గర నువ్వు చూపించాలి, లోకం దగ్గర నువ్వు చూపించాలి. సాతానుడి దగ్గర, లోకం దగ్గర, నీ శరీరము దగ్గర నువ్వు చూపించాలి. నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే నాలో ఒకటి ఉన్న ఈ శరీరపు యొక్క కార్యాలను నేను చీల్చాలి. అంతేకాదు, నాకు సమీపమున ఉన్న ఈ లోకాన్ని నేను చీల్చివేయాలి. అంతేకాదు, నాకు మరుగయుండి నన్ను ప్రేరేపించి పడగొట్టేటువంటి అపవాదిని నేను చీల్చాలి. నీ పరాక్రమం నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే శత్రువులైనటువంటి వీటి మీద నీవు చూపించి వాటిని చీల్చి చెండాడే వ్యక్తివిగా నీవు ఉండాలి. అంతే తప్ప ఎవరైనా ఒక వ్యక్తి నేను కాని మాట అంటే నీ పరాక్రమాన్ని చూపించి ప్రతి మాట అంటావు. ఎవరైనా ఒక వ్యక్తి నీ దేహం మీద గాయాన్ని వేస్తే నీ పరాక్రమాన్ని చూపించి తోడేలులాగా చీల్చటానికి ముందుకు వెళ్ళిపోతావు. ఈ రోజున మానవుని యొక్క స్థితి ఎలా ఉన్నది అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నది. గమనించాలి. జీవితంలో ఎప్పుడు కాని దేవుని పిల్లలమైనటువంటి మనం, దేవుని బిడలమైనటువంటి మనం దేవుని చేత ఒక ప్రియత్వమును సంపాదించుకునేటువంటి రీతిగా మనం ఉండాలి. బెన్యామీను ఎవరో కాదు, దేవునికి ప్రియుడు. దేవునికి ప్రియుడు అనగా బెన్యామీను మోషే యొక్క కాలములకు వచ్చినప్పుడు ఆ జనాంగం, ఆ సంతతి దేవుని దగ్గర ప్రియత్వమును సంపాదించేంత పరిస్థితి వచ్చేశాది. యాకోబు యొక్క కాలములో మనం చూచినప్పుడు వారి దినములు గడుస్తూ వస్తూ ఉండగా వారు చీల్చే తోడేలు లాంటి స్వభావం కలిగిన వ్యక్తులు. అయితే నెమ్మదిగా మోషే యొక్క కాలములోనికి వెళ్లిపోయిన తర్వాత గమనించాలి, వారు తిరిగి యాకోబు దగ్గర చెప్పించుకున్నటువంటి జీవితం పోయి తర్వాత మోషే యొక్క కాల పరిస్థితుల్లో చూస్తే దేవుని చేత ప్రియత్వమును సంపాదించేటువంటి ఒక మంచి ఆ దేవునికి ఇష్టమైన కార్యాలు వారు చేస్తూ వచ్చారు. అందుకే బెన్యామీను నా ప్రియుడు, నేను అతని సురక్షితంగా పెడతా, నేను ఆశ్రయం ఆ వ్యక్తికి, నా భుజముల మీద అతనికి నివాసం ఉంటుంది, నేను మోస్తాను ఆ వ్యక్తిని. నిజమే, మన యొక్క జీవితం కూడా దేవుని దగ్గర ప్రియత్వమును సంపాదించే జీవితంగా ఉండాలి. దేవునికి కష్టమైనవి వదిలి ఆయనకి ఇష్టమైనవి నువ్వు చేసినప్పుడే దేవుని దగ్గర ప్రియత్వాన్ని సంపాదించగలుగుతావు. బైబిల్ మనకు ఆ విధంగా సెలవిస్తూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఈ రోజున దేవుని బిడలగా మన యొక్క జీవితంలో ఆ విధంగా మనం ఉంటున్నామా? ఆ విధమైన అనుభవాలతో మనం ముందుకు సాగిపోతూ ఉంటున్నామా? ఈ రాత్రి దేవుడు నీకు ప్రేమించి ఇచ్చిన రాత్రి, ప్రేమించిచ్చిన ఈ రాత్రిలో దేవుడు నీకు చక్కని అర్థమయ్యేటువంటి రీతిగా నెమ్మదిగా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వ్యక్తుల జీవితాలను కొన్నిటిని చూపించి
ఆ జీవితాలకు మన జీవితాలను ఒక్కొక్కసారి మనం వాటిని దృష్టికి తెచ్చుకొని వారు ఏమై ఉండిరి, నేను ఈ రోజున ఏమై ఉన్నాను, నీవు ఈ రోజున ఆలోచించటానికి దేవుడే నీకు సమయాన్ని ఇవ్వగలిగాడు. దేవుని వాక్యానుసారమైన సరైన క్రమములో లేకపోతే ఆ క్రమములోనికి రావటానికి ఈ రోజున ఒక మార్పుతో ఈ స్థలము నుండి నీ వెళ్ళటానికి ప్రయత్నించాలి. దేవుడి నీ నుండి కోరుకునేది అది ఒక్కటే. కాబట్టి మొట్టమొదట రూబేనుడు గురించి మనం విన్నాం. రెండవదిగా యూదాను గురించి మనం వినగలిగాం. మూడవదిగా లేవీని గురించి మనం విన్నాం. నాలుగవదిగా బెన్యామీను గురించి మనం వినగలిగాం. ఐదవదిగా పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 49వ అధ్యాయం 22లో మనం చూడగలిగితే, ద్వితోపదేశకాండం 33:13లో మనం చూస్తే యోసేపును గురించి యాకోబు ఏది చెబుతున్నాడో మోషే కూడా అదే చెప్పినట్టుగా వ్రాయబడి ఉన్నది. యోసేపు యొక్క విషయంలో ప్రత్యేకత మనకు కనబడలేదు. యాకోబు చెప్పినది మోషే కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాడు. యాకోబు చెప్పింది మోషే దాన్ని స్థిరపరుస్తున్నాడు. అందుకే 49:22 చదువుకున్న ద్వితోపదేశకాండం 33:13లో మనం చూసిన అతడు దీవించబడిన వాడుగా, అతను కలిగినవన్నీ కూడా ఆశీర్వదించబడినవిగా, ఈ చక్కని ఆశీర్వాదకరమైన వచనములను యాకోబు యోసేపులో పలికాడు. మోషే కూడా అదే పలికాడు. ఎందుకు పలకడం జరిగేది తెలుసా? యోసేపు యొక్క జీవితంలో వ్యత్యాసం కనపడలేదు. యోసేపు యొక్క జీవితంలో వ్యత్యాసం కనిపించలేదు. తన ప్రారంభ జీవితం మొదలుకొని తన ముగింపు జీవితం వరకు కూడా ఒకే రీతిగా తాను మెయింటెనెన్స్ చేస్తూ వెళ్ళాడు. ఆత్మీయ జీవితంలో చక్కగా సాగిపోయాడు. ఆత్మీయ జీవితంలో ఏమాత్రం కాని హెచ్చు తక్కువ లేకుండా సరైన రీతిగా నీ జీవితం సాగిపోతే దేవుని బ్లెస్సింగ్స్ నీకు అలాగే ఉండిపోతాయి. దేవుని దీవెనలు అలాగే ఉండిపోతాయి. ఆ దీవెనలో ఒక్కటి కూడా పోగొట్టుకోవటానికి అవకాశం ఉండదు. యాకోబు ఇచ్చినటువంటి శుభవచనాలు, ఆశీర్వాదపు మాటలు మోషే కూడా అదే ఇచ్చాడు. ఎందుకంటే యోసేపు యొక్క జీవితాన్ని చూస్తూ వారి యొక్క ఆశీర్వాదాలు అలాగే నిలిచిపోగలిగాయి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారు, యోసేపు యొక్క జీవితంలో శత్రువులు తన మీదికి లేచారు, అయినా యోసేపు సహించాడు. యోసేపు యొక్క జీవితంలో ఎన్నో నిందలు తన మీదికి వచ్చాయి, అయినా సహించాడు. అవమానాలు వచ్చాయి, సహించాడు. అనేక విధాలుగా ప్రాణము సొమ్మసిల్లిపోయేటువంటి ఒత్తిళ్లు వచ్చాయి, యోసేపు సహించాడు. దేవునిని బట్టి, నీతిని బట్టి, భక్తిని బట్టి తన ఆత్మీయ జీవితంలో ఎన్ని ఎదురైనా వాటన్నిటినీ అనుభవిస్తూ తన ఆత్మీయతను కాపాడుకుంటూ వెళ్ళాడు. కాబట్టే అతని గురించి పలికేటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ ఒకే రీతిగా పలికారు. కానీ పలికే వారిలో నానా వివిధమైనటువంటి రీతిగా ఎవరూ పలకలేదు. ఒకే రీతిగా పలుకబడిన వాడు యోసేపు ప్రజల చేత. దేవుని బిడలమైన మనం దేవుని నిమిత్తం, నీతి నిమిత్తం, సత్య నిమిత్తం, ఆత్మీయత నిమిత్తం, భక్తి నిమిత్తం కష్టాలు ఎదురైనా, బాధలు ఎదురైనా, దుఃఖమే వచ్చినా, ఎన్ని సమస్యలే నీకు ఎదురైనా నీ జీవితంలో వాటన్నిటినీ సంతోషంగా భరిస్తూ నీ ఆత్మీయతను యోసేపులాగా నీవు కాపాడుకో. ఒకరోజు సంపూర్ణమైన ఆశీర్వాదాలు నీవు పొందుకోగలుగుతావు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని కోసం, నీతి కోసం నా కష్టం ఉండకూడదు, అవమానాలు, నిందలు, బాధలు ఉండకూడదు అని ఎప్పుడు కానీ దయచేసి నువ్వు అనుకోకూడదు. అవి నీ జీవితానికి ఉండని. అవి నీకుండగలిగితే గమనించాలి, చివరికి అవి నిన్ను ఒక సువర్ణంగా మార్చివేస్తాయి. క్రీస్తు యొక్క పోలికలోనికి తీసుకుని వస్తాయి. ఒక శిల్పి ఒక రాతి తీసుకొని దాన్ని ఒక చక్కని విగ్రహం చేయటానికి ఒక్క సుత్తె దెబ్బతో దానికి ఒక మంచి ఆకారము రాదు. ఆకారము రావటానికి ఆ రాతికి ఎన్ని దెబ్బలు పడితేనే అది ఒక రూపుకు రాగలుగుతుంది. క్రీస్తు స్వారూప్యం అనేది నీలో ప్రతిఫలించాలి, ప్రతిఫలించబడాలి అంటే దేవుని యొక్క వాక్యం అనే శక్తి ద్వారా ఆ క్రీస్తు యొక్క స్వారూప్యం అనేది నీలోనికి రావటానికి అవకాశం కలుగుతుంది. అందుకే ఈ రోజు మన వాక్యమును బట్టి, దేవుని బట్టి, నీతిని బట్టి సహనము కలిగి సహిస్తూ
భూమి మీద దేవుని మహిమపరిచిన వ్యక్తివైతే నీకిచ్చిన ఆశీర్వాదాలు నీతోనే ఉండిపోతాయి. అది 100% షూర్ అన్నమాట. దేవుని కోసం, భక్తి కోసం జీవించేటప్పుడు నాకెందుకు ఈ శోధన, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ దుఃఖం, ఎందుకు ఈ కష్టం, తొందరపడి ఆ మాట అనటానికి ప్రయత్నించవద్దు. దేవుడే నీ కోసం అన్ని పడినప్పుడు ఆయన కోసం ఎన్ని వచ్చినా నువ్వు పడు. శ్రమలలో భక్తిని కాపాడుకున్నవాడే నిజమైన భక్తిపరుడు. అవమానాలలో తన భక్తిని కాపాడుకున్న వారే నిజమైన భక్తులు. నిందలు మనుషుల నుండి వచ్చినప్పుడు నిందలలో తన భక్తిని కాపాడుకునే వారి నిజమైన భక్తిపరులు. అంతే తప్ప నిందలు, అవమానాల, బాధలు, కష్టములు లేకుండా భక్తిని కాపాడుకునేవారు సంపూర్ణమైన భక్తి కలిగిన వ్యక్తులు కానే కాదు. శ్రమలలో భక్తిని కాపాడుకున్నవారు సంపూర్ణమైన ఆశీర్వాదానికి అర్హులు, పాత్రులు బైబిల్ మనకు చెబుతూ ఉంది. కాబట్టి నీ జీవితంలో ఏ విధముగా రూబేనులో మార్పు కలిగి మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడో ఆ విధంగా ఉండాలి. యూదా ఏ రీతిగా ప్రజలను పరిపాలించి పరిశుద్ధుడుగా, ప్రార్థనా పరుడుగా జీవితాన్ని జయజీవితంగా పెట్టుకోగలిగాడో ఆ విధంగా మన జీవితం ఉండాలి. ఏ విధముగా లేవి మనుషులను చంపి చిట్ట చివరికి తప్పుని ఎరిగి తాను చేసింది తప్పని ప్రజలకు చెప్పి ధర్మశాస్త్రాన్ని బోధించాడు, ప్రార్థనాపరుడుగా కాగలిగాడు, ఆ జీవితం మనకు ఉండాలి. బెన్యామీను ఏ విధముగా చీల్చే తోడెలు లాంటి పరాక్రమాన్ని చూపించగలిగాడు, చిట్ట చివరికి ఆ జీవితము నుండి దేవుని చేత నా ప్రియుడు అని అనిపించుకునే ఇష్టమైన కార్యాలు చేశాడు. ఆ విధంగా మన జీవితము ఉండాలి. యోసేపు సహితం నీతి కోసం ఎన్ని వచ్చినా సహనం కలిగి ఆశీర్వాదాలను ఎలా కాపాడుకుంటూ వచ్చాడో అదే రీతిగా మన జీవితం కూడా ఉండిపోవాలి. చూడండి, చివరిగా మనం ఒక్క మాట చదువుకుందాం. అదే ఆదికాండం 49వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 49:17 చదువుకుందాం. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లు పాముగాను ఉండును. చూడండి, యాకోబు దానును గురించి చెప్పే మాట. దాను ఎవరో కాదు, కట్లు పాము. అతడు మార్గములో, త్రోవలో కట్లు పాము లాంటి వాడు అని యాకోబు దానును గురించి చెప్పాడు. అయితే చివరికి మోషే దానును గురించి ఏం చెప్పాడు తెలుసా? అదే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 22లో మనం చూద్దాం. దానును గూర్చి ఈ విధంగా అన్నాడు. దాను సింహపు పిల్ల, దాను సింహపు యొక్క పిల్ల. అది బాషాను నుండి దుమికి దాటును. చూడండి, అది దుమికి దాటును అని ఈ స్థలములో మనకు రాయబడి ఉంది. వాక్యములో చూస్తే మోషే దానును అన్నది, దాను ఎవరో కాదు, సింహము పిల్ల. అయితే ఇక్కడ యాకోబు దాను ఎవరో కాదు, అతడు పాము, అతడు త్రోవలో కరిచే పాము. అతడు యాకోబు ఎందుకు అతని పాము అనాలి? మోషే ఎందుకు అతని సింహము యొక్క పిల్ల అనాలి? నా ప్రియమైనటువంటి వాళ్ళ, దాను యాకోబు ద్వారా చెప్పించుకునేటువంటి ఆ మాటను బట్టి చూస్తే సర్పములో ఏముంది తెలుసా? విషముంది. సర్పములో విషముంది. అయితే కొంతమంది చెప్పే సామెత ఎలా ఉంటుంది తెలుసా? పాము యొక్క తలలో విషం, తేలు యొక్క తోకలో విషం, నిలువెల్లా మానవునిలో విషమని ఒక సామెత వాడుతూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, తేలు యొక్క తోకలో విషం, పాము తలలో విషం, మనిషిలో నిలువెల్లా విషం. అదే పాపపు యొక్క విషం. దాను యొక్క జీవితంలో, ఆ గోత్రములోని వ్యక్తుల్లో పాప సంబంధమైనటువంటి విషపూరితం వారిలో ఉండిపోయాది. అందుకే యేసుక్రీస్తు అయినా, యోహాను అయినా ఈ లోకములోనికి వచ్చినప్పుడు, ఓ
సర్ప సంతానమా, ఓ పాము పిల్లల్లారా, ఓ పాము బిడ్డల్లారా. క్రీస్తు కూడా ఆ మాట పలికాడు, యోహాను ఆ మాట పలికాడు. చూడు, వారి జీవితంలో ఈ విధమైనటువంటి పాప సంబంధమైనటువంటి విషపూరితమైనది ఉండగలిగాది కాబట్టి స్థితిని బట్టి ఆ రోజున ఆ విధముగా వారు పిలువబడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటున్నా. చిట్ట చివరికి వారి స్థితిని దాను గుర్తిరిగి, ఆ గోత్రము గుర్తిరిగి చిట్ట చివరికి నిలువెల్లా ఉన్నటువంటి ఆ పాపము నుండి పరిపూర్ణ నివారణ పొందుతూ చిట్ట చివరికి మోషే చేత చెప్పించుకున్న చక్కని సాక్ష్యం, ఓ దాను ఎవరో కాదు, సింహము యొక్క పిల్ల. సింహము యొక్క పిల్ల. మన దేవుణ్ణి గురించి బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? మొట్టమొదట యోహానుకు రాసిన పత్రికను చూడండి, 4వ అధ్యాయం 17వ వచన భాగములో చూస్తే, మొదటి యోహాను పత్రిక 4:17లో ఈ విధంగా మనకు రాయబడి ఉన్నది. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఎందుకనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉంటున్నాము. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎట్టివాడై ఉంటున్నాడో మనము కూడా ఆ విధముగానే అయి ఉండాలి అని వాక్యములో చూస్తూ ఉంటున్నాం. దాను ఎవరు? దాను సింహము యొక్క పిల్ల. దాను సింహము యొక్క పిల్ల. మన దేవుడు ఎట్టివాడు? మన దేవుడు యూదా గోత్రపు సింహం. ఆయన ఏమై ఉంటున్నాడు? మనము అదే కావాలి. ఆయన యూదా గోత్రపు సింహం అయితే మనమందరము యూదా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సింహము యొక్క పిల్లలము. బైబిల్లో ఆ విధంగా చెబుతూ ఉంటున్నది. దాను, నీవు సింహము యొక్క పిల్లవయ్యా. మన దేవుడు యూదా గోత్రపు సింహం అయితే మనము కూడా ఆ సింహము యొక్క పిల్లలం. మనం ఆ సింహము యొక్క పిల్లలం మనం. అందుకే ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనమును అట్టివారమయ్యే ఉండాలి అని వాక్యంలో చూస్తూ ఉంటున్నా. దాను యొక్క జీవితం, ప్రజల యొక్క పరిస్థితి, నిలువెల్లా పాపాన్ని కలిగిన వ్యక్తులుగా ఉండిన సంవత్సరములు గడిచే కొలది స్థితిని ఎరిగిన వారు స్థితిని మార్చుకుని చిట్ట చివరికి వారు పిలిపించుకున్నది సింహము యొక్క పిల్లలు. దేవుడు ఏమై ఉన్నాడో వారును ఆ విధమైన స్థితిలోనికి వచ్చేశారు. ప్రారంభ స్థితికి ముగింపు స్థితికి ఎంత మార్పు, ఎంత మార్పు! నీ ప్రారంభపు యొక్క జీవితం ఎంత అసహ్యమైనదైనా ఆ అసహ్యమైన జీవితాన్ని నువ్వు సాగించకుండా ఆ ప్రారంభపు యొక్క గత జీవితం స్వస్తి చెప్పి సంవత్సరాలు గడిచే కొలది నీ జీవితంలో పాపస్థితిని పూర్తిగా మార్చి మరో మంచి ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితిలోనికి వెళ్ళగలిగితే నీవు నిజముగా యూదా గోత్రపు సింహమైన క్రీస్తు యొక్క బిడ్డగా నువ్వు పిలువబడి సింహము యొక్క పిల్లగా పిలువబడే పరిస్థితి దేవుని నుండి నీకు కలుగుతుంది. బైబిల్ ఆ విధంగా మనకు సెలవిస్తుంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ రాత్రికాల సమయమంతా యాకోబు పలికిన పలుకులు, మోషే పలికిన పలుకులు చూస్తూ వస్తే ప్రారంభములో ఒక జీవితం, ముగింపులో మరో జీవితం. ప్రారంభములో కొంతని ఒక జీవితం, చివరి వరకు అదే జీవితం. చెడిపోయిన వారు మంచివారైనట్లు, మంచివారైన వారు మంచిగా ఉన్నట్లే మనం ఇంతవరకు చూడగలిగాం. ఒకవేళ ఈ సమయంలో చెడ్డవారుగా ఉంటే మంచివారు కావటానికి ప్రయత్నిద్దాం. మంచి వ్యక్తిగా ఉంటే మంచిగానే ఉండటానికి ఆ జీవితాన్ని అలా కొనసాగిద్దాం. ఇందులో దేవుడు మనకు నేర్పించినటువంటి చక్కని ఆత్మ సంబంధమైన హితోపదేశం ఇది. నా ప్రియమైన వాళ్ళారా, నీ జీవితంలో నీ స్థితి పాపమైతే మార్చుకో, లేక నీ మంచిదైతే దాన్ని అలాగే కొనసాగించు. ఇందులో నీ సత్య సంబంధమైన వాక్యం ఈ విధంగా నేను హెచ్చరిక చేయగలిగాది.
కాబట్టి రాత్రికాల సమయమందు దేవుడు నీకు ఒక మంచి సమయాన్ని ఈ సమయంలో ఇచ్చాడు. నువ్వు మార్పు చెందటానికి ఒక మంచి అవకాశం ఇది నీకు. దీన్ని దయచేసి నువ్వు త్రోసిపుచ్చి వెళ్ళవద్దు. ఒక్కొక్కసారి సేవకులుగానైనా భక్తి కలిగిన వ్యక్తులుగానైనా మనలో ఎలాంటి మంచితనం అన్నది మనలో ఉండినా తెలియని రీతిగానే కొన్ని పొరపాట్లు చేస్తూ వెంటనే మన జీవితంలో వాటి గురించి పశ్చాత్తాపపడేటువంటిది ప్రతి వ్యక్తికి సహజంగా జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఈ రోజున నీలో ఉన్న ఏదో ఒక మంచితనాన్ని చూస్తూ నీ లోపాలను జ్ఞాపకం తెచ్చుకోకుండా ఆ మంచిని చూస్తూ వెళ్ళిపోయి లోపాలని అలాగే పెట్టుకుని వెళ్ళవద్దు. మంచి ఉంటే ప్రక్కన ఉండని, లోపమన్నది ఏదైనా ఉంటే దాని వెతుకు. ఈ సమయంలో దేవుని దగ్గర పశ్చాత్తాపపడు. దేవుని సన్నిధానంలో నీ స్థితిని మార్చుకుని ఒక మంచి స్థితిని చూపించి ఈ స్థలం నుంచి వెళ్ళటానికి ప్రయత్నించు. రూబేనుగా ఉండలేదు. రూబేను జీవితం మార్చేసుకోగలిగాడు. నా ప్రియమైన వాళ్ళ యూదా జీవితంలో చూడగలిగితే అతడు యాకోబు దగ్గర ఏం చెప్పించుకున్నాడో అదే రీతిగా మోషే దగ్గర కూడా మంచి మాటలు చెప్పించుకున్నట్టుగా వాక్య భాగములో మనం చూస్తూ ఉంటున్నాం. గమనించాలి. బెన్యామీను జీవితం ఒక విధంగా ఉంటే మరొక రీతిగా తన జీవితాన్ని చెప్పించుకోగలిగాడు. ఈ విధముగా లేవి కాని బెన్యామీను కాని దాను కాని ఈ విధంగా ఒక్కొక్క జీవితంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. ఈ రాత్రి మనము కూడా ఒక పరిపూర్ణమైనటువంటి సమర్పణ కలిగిన వ్యక్తులుగా ఈ స్థానం నుంచి మనం వెళ్ళగలుగుతాం. అమ్మా, అయ్యా, ఈ సమయం ముందు కళ్ళు మూసుకుందాం. దయచేసి ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఒక మంచి ఆలోచన కలిగిన వ్యక్తిగా ఈ సమయంలో ఉండాలి. దయచేసి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి దేవుడు, కృపగలిగినటువంటి ప్రభు, ఈ రాత్రి నీతో ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా శ్రేష్టమైనటువంటివి. ఎవరు కూడా వెళ్ళటానికి ప్రయత్నించవద్దు. ఈ రాత్రి తొందరగా మనం ముగించుకోవటానికి మనం సిద్ధపడుచూ ఉంటున్నాం. నీవే సమయానికి వెళ్ళాలి, ఆ సమయానికి మనం ముగించబోతూ ఉంటున్నాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. సేవకులైన వారు కూడా కళ్ళు మూసుకుని ఏకీభవిద్దాం. అనేక మంది బిడ్డల జీవితాల్లో ఒక నూతనమైనటువంటి తీర్మానాలతో వెళ్ళాలి అని వారి నిమిత్తముగా మనం ప్రార్థిద్దాం. దైవవాక్యం నిర్లక్ష్యం చేసి వెళ్ళవద్దు. రూబేనులో మార్పు వచ్చేది. ఒకప్పుడు అపవిత్రుడైపోయాడు. ఆ తర్వాత రూబేను పశ్చాత్తాపము ద్వారా అతని జీవితం ఒక మంచి స్థితికి రాగలిగాది. అతని జీవితంలో గొప్ప మార్పు రాగలిగాది. యూదా ఎప్పటికీ కూడా మంచివాడుగా, పరిపాలకుడుగా, ప్రార్థనాపరుడుగా మంచిని అలాగే కొనసాగించేశాడు. లేవి జీవితంలో తప్పు చేశాడు. ధర్మశాస్త్రము ద్వారా హెచ్చరిక పొంది నేను తప్పు చేశానని దిద్దుకొని మీరు తప్పు చేయకండి నేను బోధించి ప్రార్థనా జీవితాన్ని గడిపాడు. బెన్యామీను సహితం చీల్చేటువంటి తోడేలు లాంటి స్వభావం కలిగిన పరాక్రమశాలి. చిట్ట చివరికి ఇష్టమైన కార్యాలు చేసి దేవుని దగ్గర ప్రియత్వమును సంపాదించేశాడు. యోసేపు మొదటికి చివరికి ఒకే జీవితాన్ని కలిగి కాపాడుకుని మంచి సాక్ష్యాన్ని పొందుకోగలిగాడు. ప్రభునందు ప్రియమైన వలన దాను పామే చివరికి సింహం పిల్ల అయిపోయాడు. ఎంత గొప్ప మార్పు! ఈరోజు నీవు అబద్ధం కలిగిన వ్యక్తివైతే నీ జీవితంలో సత్యాన్ని పలకటానికి ప్రయత్నించు. నీ జీవితంలో మోసం అనేది కనిపిస్తే దాన్ని న్యాయానికి మార్చడానికి ప్రయత్నించు. నీ జీవితంలో చెడు అనేది ఉంటే దాన్ని మంచిగా ఆ చెడును పోగొట్టి మంచి జీవితంలోనికి రావడానికి ప్రయత్నించు. నీ జీవితంలో ఆచారంగా బ్రతుకుతూ ఉంటే అది ఆత్మీయమైనటువంటి రీతిగా ఉండటానికి నువ్వు జీవితాన్ని చేసుకో. లోపాలన్నిటినీ కూడా తీసి నీ జీవితంలో ఒక మంచి స్థితిని నువ్వు పొందుకోవటానికి నీలో మార్పు కలిగిపోని. అమ్మా, అయ్యా, ఈ రాత్రి ఈ 2007వ సంవత్సరంలో ఈ ప్రారంభపు యొక్క నెల, ప్రారంభపు యొక్క దినములలో నా జీవితంలో కూడా ఒక గొప్ప మార్పు అనేది రావాలి. నా పాత జీవితానికి స్వస్తి చెప్పి ఒక నూతనమైన జీవితంలోకి నేను రావాలి. ఈ తీర్మానం అనేది నీలో ఉండగలిగితే దయచేసి ఈ సమయంలో నీ కోసం నేను ప్రార్థన చేస్తాను.
నీకోసం ప్రార్థన చేస్తా. నువ్వు నిజంగా మార్పు చెందాలన్న ఆలోచన నీకుంటే, నీ లోటుపాట్లన్నింటినీ వదిలిపెట్టి ఒక మంచి వ్యక్తిగా నువ్వు బ్రతకాలి నువ్వు అనుకుంటే, ఈ సమయమందు నీకోసం ప్రార్థిస్తా. ఇది మన జీవితానికి ఒక మంచి అవకాశం. దేవుని కార్యం మన మధ్యన జరిగేటప్పుడు నీ మనస్సు ఏకీభవించడం దైవ కార్యాన్ని కనపరిచినంత దానితో సమానం. ఈరోజు నిజముగా నీ వాక్యము ద్వారా నీ లోపాలను తెలుసుకోగలిగా. నీ లోపాలు తెలుసుకున్నావు. నీ లోపాలను నువ్వు తెలుసుకున్నావు. రూబేను తెలుసుకున్నాడు. అందుకే తను మార్పు కలిగాడు. మార్పు కలిగిన జీవితాన్ని బట్టి మంచి సాక్ష్యాన్ని నీ జీవితంలో కూడా, నీ లోపాలను బట్టి నీ గురించి నువ్వు ఏం సాక్ష్యం చెప్పుకుంటావు, నీ జీవితాన్ని బట్టి ఇతరులు ఏ సాక్ష్యం చెబుతున్నారు, అలాంటి సాక్ష్యం కాక ఒక మంచి సాక్ష్యాన్ని చెప్పే రీతిగా ఉండాలి. అయ్యా, దయచేసి ముందుకొచ్చిన మీరు కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. అందరూ ప్రార్థిద్దాం. మీలో చాలా మంది మౌనంగా ఉన్నారు. కళ్ళు ఎవరు తెరవద్దు. దేవుని మాటకు నువ్వు లోబడ్డావు. దేవుని మాటకు నువ్వు లోబడ్డావు. అందుకే నువ్వు వచ్చావు. రమ్మనగానే నువ్వు వచ్చావు. నీవు దేవునికి లోబడ్డావు. నీవు దేవునికి లోబడ్డావు. అయితే ఇంకా నువ్వు లోబడాలి. నువ్వు ప్రార్థించు. నీలో నీకు కనిపించే బలహీనతల గురించి నువ్వు ఏడవయ్యా. అమ్మా, నీలో కనిపించే నీ బలహీనతల గురించి నువ్వు ఏడువు తల్లి. దాను ఏడ్చాడు, రూబేను ఏడ్చాడు, లేవి ఏడ్చాడు. దేవుడు వారిని క్షమించాడు. మంచి జీవితాన్ని దేవుడు వారికి ప్రసాదింపచేశాడు. నీవు కూడా రూబేను లాగా, లేవి లాగా నీవు ఏడవగలిగితే, బెన్యామీను లాగా నీవు ఏడవగలిగితే, వారికి దేవుడిచ్చిన మంచి జీవితాన్ని ఈ సమయంలో నీకు కూడా నా దేవుడు తప్పనిసరిగా ఇవ్వగలుగుతాడయ్యా. మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండి మనలో కార్యాన్ని చేస్తూ ఉంటున్నాడు. దయచేసి మీలో చాలా మంది ఇంకా మౌనంగా ఉంటున్నారు. దయచేసి మీ పెదవులను విప్పి మీ స్వరమును దేవునికి వినిపించడానికి ప్రయత్నించు. దేవునికి సన్నిధానంలో నువ్వు వేసేటువంటి కేక, నువ్వు చేసేటువంటి ప్రార్థన ఈ రోజు నీ జీవితంలో గొప్ప మార్పును కలిగించగలుగుతుంది. ఒక్కసారి మన చేతులు పైకెత్తుదామా? ఒక్కసారి మీ చేతులు పైకెత్తి మీ స్వరాన్ని దేవునికి వినిపిద్దామా? దయచేసి ప్రార్థిద్దాం. అమ్మా, నీ బలహీనతలను బట్టి నీవెంత పశ్చాత్తాపడుచున్నావో నా దేవుడు చూస్తున్నాడు. అయ్యా, యవనస్తుడా, యవన సహోదరి, నీ బలహీనతలను బట్టి, నీ మార్పు కలిగిన జీవిత విషయంలో నువ్వు చేసే ప్రార్థన, నీ విడిచే కన్నీరు, నీ హృదయంలో కలుగుచున్న ఆవేదన నా దేవుడు చూస్తూ ఉన్నాడయ్యా. నా దేవుడు చూస్తూ ఉన్నాడు. మీలో ఎవరిని కూడా నా దేవుడు వట్టిగా పంపించడానికి అని ఇష్టపడడు. ఒక్కొక్క వ్యక్తి జీవితంలో కూడా ఒక మంచి మార్పు కలిగిన జీవితాన్ని నా దేవుడు ఇచ్చి పంపించడానికి అని ఇష్టపడుచు ఉంటున్నాడు. మన మధ్యన పరిశుద్ధ ఆత్మదేవుడు ఉన్నాడు తల్లి. అయ్యా, మన మధ్యన పరిశుద్ధ ఆత్మదేవుడు ఉంటున్నాడు. ప్రార్థించే బిడ్డలతో పాటు నువ్వు ఏకీభవిస్తావా? అయ్యా, నీ కళ్ళలోని కన్నీరు కనిపిస్తుందయ్యా. అయ్యా, నీ కళ్ళలోని కన్నీరు కనిపిస్తుంది. నీ కన్నీటికి కారణం ఏమిటో, అమ్మా, నీ కన్నీటికి కారణం ఏమిటో నిజముగా నా దేవునికి తెలుసు. అందుకే నా దేవుడిగా అంటి కన్నీరు నీకు రానివ్వకుండా నీ దుఃఖాన్ని సంతోషానికి మార్చటానికి, నీలో ఒక గొప్ప అద్భుతాన్ని, ఒక ఆశ్చర్యకరమైన కార్యాన్ని, ఒక మంచి సాక్ష్యాన్ని కలిగిన జీవితాన్ని, ఒక నూతనమైనటువంటి జీవితాన్ని, అనేక మంది వ్యక్తులు నీ గురించి చెప్పేటువంటి మంచి సాక్ష్యం కలిగిన అనుభవాన్ని ఈ రాత్రికాల సమయమందు
నా దేవుడు నీకు ఉచితముగా ఆయన ప్రసాదించటానికి ఆయన ఇష్టపడుచు ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల చేసేటువంటి ప్రతి విధమైన కార్యమును బట్టి ఈ రోజు నీవు అవకాశాన్ని ఇచ్చే వ్యక్తివిగా నీవు తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో బలముగా, పరిశుద్ధాత్మ దేవుడు తప్పనిసరిగా నీలో కార్యసిద్ధిని కలిగించడానికి ఆయన సమర్థత కలిగిన దేవుడై ఉంటున్నారు. ఆయన సన్నిధికి వచ్చిన ఏ బిడ్డను కూడా వచ్చిన విధముగానే పంపించడానికి నా దేవునికి ఇష్టం లేదు. అందుకే దేవా, ఈ రోజు